ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వెస్ట్ లో అంతా ప్రాసెస్డ్ ఫుడ్సే, వెస్ట్ లో అంతా బర్గర్స్ పిజ్జాసే. ఇది మిస్కాన్సెప్షన్. మనం ఏమనుకుంటామంటే పొద్దున్న లేస్తే వెస్టర్నర్స్ పిజ్జాస్ బర్గర్స్ను కోక్స్ తాగి బతికేస్తారనుకుంటాం. అది నిజం కానే కాదు. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేస్తే తినే ఫ్రూట్స్, కొంతమంది కాన్ఫ్లెక్స్ తినేవాళ్ళు ఉంటారు, ఏమి తిన్నవాళ్ళు ఉంటారు. అంతేకాని మనం అనుకున్నట్టు ఇడ్లీలు దోశలు తినరు అని చెప్పి బర్గర్లు పిజ్జాలు తిని అయితే బతికారు. వాళ్ళ లైఫ్ స్టైల్ హెల్తీ అంటారు. సాయంత్రం చాలా మంది నాకు తెలిసినంత వరకు వెస్టర్న్ లైఫ్ స్టైల్లో ఏది మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది ఇంట్లో కుక్ చేసుకుంటారు. అంతేగాని మనం అనుకున్నట్టు మెక్డానల్డ్స్కో లేకపోతే పిజ్జా హట్కో రోజు వెళ్ళిపోయి తినరు. ఇది ఏంటంటే మనం వాళ్ళు ఉండేటువంటి చెడుని మాత్రమే చూస్తాం, ఎందుకంటే మనకి ఇష్టం కదా అది. అంతేగాని కేవలం పిజ్జాలు బర్గర్లు తిని కోక్ తాగేసి బతికేరు. ట్రంప్ గారు కోక్ తాగుతారని చెప్పి ఇంకా మొత్తం ప్రపంచం మొత్తం కోక్ మాత్రమే తాగి బతకట్లేదు కదా, మంచినీళ్ళు కూడా తాగుతారు వెస్టర్నర్స్ చాలా మంది. డయాబెటీస్ క్యాపిటల్ గా మనం ఎందుకున్నాం అనేది క్వశ్చన్. రెండు ఉన్నాయి దానికి కారణాలు. ఒకటి మన జెనెటిక్ రీజన్స్. అన్ఫార్చునేట్లీ యూ హ్యావ్ వెరీ బ్యాడ్ జీన్స్ వెన్ ఇట్ కమ్స్ టు ఒబేసిటీ కావచ్చు, ఇది డయాబెటీస్ కావచ్చు, లేకపోతే కార్డియోవాస్కులర్ రిస్క్ కావచ్చు. ఒబేసిటీ అంటే ఇది చాలా ఇంతకుముందు మీరు చెప్పారు కదా, చాలా పారాడాక్సికల్ అనమాట. మనం సన్నగా ఉంటాం, లీన్గా ఉంటాం ఫినోటైప్, బట్ మన బాడీ కాన్స్టిట్యూషన్ కన్నా చూసినట్లయితే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది రాదర్ దాన్ ప్రోటీన్. అంటే మజిల్ మాస్ తక్కువ ఉంటుంది, ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది అనమాట. చూడటానికి ఏమో BMI 23 ఉంటుంది, లేకపోతే 22 ఉంటుంది. ఫ్యాట్ కాంపోజిషన్ చూస్తేనేమో 25 to 30% కూడా ఉంటుంది. అంటే అబ్డామినల్ ఫ్యాట్ అనమాట. సో అదొక రీజన్. నెక్స్ట్ వచ్చినట్లయితే కనుక ఒబేసిటీ కాకుండా కార్డియోవాస్కులర్ రిస్క్ తీసుకుంటే మన జెనెటిక్ కాంపోజిషన్ వల్ల అన్ఫార్చునేట్లీ వీఆర్ ఎట్ హై రిస్క్ ఆఫ్ డెవలపింగ్ హార్ట్ అటాక్స్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ pretty early on, despite having the same risk factors because of our genes. థర్డ్ రిస్క్ ఫ్యాక్టర్ డయాబెటీస్. సౌత్ ఈస్ట్ ఏషియన్స్ మొత్తం ఈ విషయంలో మాత్రం అన్ఫార్చునేట్. మనం సన్నగా ఉన్నా కూడా మన జెనెటిక్ మేకప్ వల్ల మనకి ముందుగానే డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం. లైఫ్ స్టైల్ కండిషన్స్ మార్చాలంటే డ్రాస్టిక్గా మన మైండ్ సెట్ మారాలి. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో నిజంగానే అరిటాక్ వేసుకుని మనం ఎంత హెల్దీ అనుకున్నా బాగా ఒక కుండ నిండా అన్నం పెట్టుకుని తినే పరిస్థితులు అయితే లేవు. రెండండి, ఇప్పుడు జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఒకవైపున, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఒకవైపున. జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? మనం తినేటువంటి తిండి ఎలాంటిది, మనం నిద్ర సరిగ్గా పోతున్నామా లేదా, మనం వ్యాయామం సరిగ్గా చేస్తున్నామా లేదా, వీటితో పాటు ఇక సిగరెట్, ఆల్కహాల్, దాంతోపాటు ఇంకా కనుక మనం కనుక ఎక్స్టెన్షన్ వెళ్ళినట్లయితే కనుక బయట ఉండేటువంటి కెమికల్స్ కానీ పొల్యూటెంట్స్ కానీ ఎలా ఉన్నాయి. ఈ 6 ఫ్యాక్టర్స్ని కనుక మనం కొంతమేర కన్నా కనుక తగ్గించుకున్నట్లయితే, స్టార్టింగ్ విత్ ఫుడ్, నెక్స్ట్ నిద్ర, నెక్స్ట్ ఎక్సర్సైజ్, నెక్స్ట్ ఇంతకుముందు స్మోకింగ్, ఆల్కహాల్ దూరంగా ఉండి, నాలుగోది ఏమో ఎన్వైరన్మెంటల్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో, జనరల్ పొల్యూషన్ కావచ్చు, లేకపోతే ఈ ప్లాస్టిక్స్ కావచ్చు, వీటికి కనుక ఎంత దూరంగా ఉంటే మనం అంత బెటర్గా ఉంటాం ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిసీజెస్. అంతే అంతే, బికాజ్ అన్ని మన చేతుల్లో ఉండవు, బట్ కొంతవరకైనా మన చేతుల్లోనే మార్చుకోవాలి. నిద్ర మన చేతుల్లో ఉంటుంది. ఎక్సర్సైజ్ అంటే చాలా మందికి ఇప్పుడు పాపం కొంతమంది US షిఫ్ట్స్ చేస్తూ ఉంటారు, ఇక్కడ వాళ్ళకి పాపం వాళ్ళ చేతుల్లో ఉండదు, బికాస్ ఫుడ్ వచ్చేదే వాళ్ళ జాబ్ వల్ల కాబట్టి. రెండోది ఎక్సర్సైజ్ తీసుకుందాం. ఎక్సర్సైజ్ అయితే మనం ఏంటంటే అరే టైం లేదనుకుంటాం. టైం ఎవరికి ఉండదు. ట్రంప్ గారికి కానీ, మన నరేంద్ర మోడీ గారికి కానీ, మీకు కానీ, నాకు కానీ, అందరికీ ఏమి 30 hours 40 hours ఉంటాయి. ఎవరి లెవెల్లో వాళ్ళు బిజీ. ఆ 24 hours వీ నీడ్ టు మేక్ టైమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఫర్ 1 hour డైలీ టు డూ సమ్ ఎక్సర్సైజ్, మనకిష్టమైన ఎక్సర్సైజ్. రెండోది. మూడోది ఫుడ్. గుడ్ ఫుడ్ ఇన్ ద రైట్ క్వాంటిటీ తీసుకోవాలి. బ్యాడ్ ఫుడ్ అసలు విపరీతంగా తగ్గించేసేయాలి. అంతేగాని రోజు నేను కొంచెం బ్యాడ్ ఫుడ్ తింటానంటే మంచిది కాదు. ఇవి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. ఇవి కాకుండా నో, స్ట్రిక్ట్ నో. ఇది కూడా స్ట్రిక్ట్ నో, వద్దు. ఇక ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అంటారా, ఇక దాని గురించి మనం వేరే టాపిక్ కాబట్టి చెప్పుకోవచ్చు. ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ పక్కన పెట్టేసేయాలి వీళ్ళంత వరకు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ప్లాస్టిక్స్ వినియోగం తగ్గించేసేయాలి. పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆర్టిఫిషియల్ మనం కనుక తగ్గించేసుకున్నట్లయితే వీటిని ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అంటాం. అంటే ఏంటంటే మన శరీరంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి ఎండోక్రైన్ వ్యవస్థల్ని డిస్రప్ట్ చేసేటువంటి సబ్స్టెన్సెస్ ఇవి. అవి ప్లాస్టిక్స్లో ఉంటాయి, బయట ఉండేటువంటి పొల్యూషన్లో ఉంటాయి, మనం వాడేటువంటి ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్స్, కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఉంటాయి. బ్యూటీ అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయా? అసలు అంటే నేను చెప్పకూడదని చెప్పి ఇంతకు ముందు నుంచి మొహాట పడుతున్నాను. మేకప్ ప్రొడక్ట్స్లో విపరీతంగా ఉంటాయి. లిప్స్టిక్ దగ్గర నుంచి, మనం పూసుకునేటువంటి ఫేషియల్ క్రీమ్స్ దగ్గర నుంచి, జుట్టుకు వాడేటువంటి హెయిర్ డైస్ దాకా ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. కాబట్టి ఆఖరికి కంటికి పూసుకునేటువంటి ఆ మస్కారా అంటారు కదా, దాని. కాబట్టి వీటిని కూడా వీలున్నంత వరకు న్యాచురల్ ప్రొడక్ట్స్
గనక వాడుకున్నట్లయితే బెటర్. జస్ట్ బికాస్ సంథింగ్ ఈజ్ న్యాచురల్ డస్ నాట్ మీన్ ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ 1000 times బెటర్ దాన్ సింథటిక్ ప్రొడక్ట్. సో అదే అలాంటివి విన్నాకే ఇప్పుడు ఇంట్లో తెచ్చి అవే బర్గర్లు ప్యాటీలు తెచ్చి ఇంట్లో చేసి మనమే బన్ను అవి అమర్చి మేము ఇంట్లో చేస్తామని చెప్పుకుంటున్నారు చాలా మంది. బట్ ద హార్మ్ ఇస్ స్టిల్ డన్. అంటే అట్లీస్ట్ వాళ్ళకి ఆ ఇన్సైట్ ఉంటే అందులో ఏం వేస్తున్నాం, మనం సపోజ్ బన్ ఉంది బయట నుంచి, స్టిల్ అదే బన్ వాడుతున్నాం అనుకోండి, ఇట్స్ యాజ్ బ్యాడ్ యాజ్ బయట తినేటువంటి. అంతే అంతే.